హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చికెన్ కర్రీ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనం బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి అల్లం పేస్ట్ 1 స్పూను, పసుపు 1 స్పూను, కారం వచ్చేసి 2 స్పూన్స్, 1 స్పూన్ సాల్ట్ ఇవన్నీ వేసేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఒక 10 మినిట్స్ పక్కకు పెడితే సరిపోతుంది. ఈ లోపు మనం తాలింపు వేసుకున్నాము. వచ్చేసి ఆయిల్ ఒక 2.5 వేయాలి. తర్వాత ఆనియన్ 2, పచ్చిమిర్చి 3 వేసేసి కలపాలి బాగా. అందులోకి అల్లం పేస్ట్ 1/2 స్పూన్ వేయాలి. పసుపు వచ్చేసి 1/2 వేయాలి, ఎందుకంటే అందులో ఆల్రెడీ వేసాం కాబట్టి ఎక్కువ వేయొద్దు. కొత్తిమీర పుదీనా తెంపి పెట్టేసుకొని వేసేసుకోవాలి. కొంచెం ఫ్రై కాగానే మనం పక్కకు పెట్టుకున్న కర్రీ తీసి ఇందులో వేసేయాలి. వేసి ఒక 15 మినిట్స్ దాకా మనము దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలి. ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా మనం ఫ్రై చేయాలి. మూత పెట్టేసి మనం ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసి మళ్ళీ 5 మినిట్స్కి మనం చూడాలి ఎలా వచ్చిందో చూసుకొని. వాటర్ అనేది బాగా ఇది కావాలి, చికెన్లో ఉంటుంది కదా వాటర్ అనేది డ్రై కావాలి. ఆయిల్ అనేది పైకి వచ్చిన తర్వాతనే మనము బాగా వాటర్ తీసుకొని, బాయిల్డ్ వాటర్ కావాలనుకుంటే బాయిల్డ్ వాటర్ వేయండి, లేదు నార్మల్ వాటర్ వేయాలనుకుంటే నార్మల్ వేయండి. నేనైతే నార్మల్ వేసేసా. ముక్కలు మునిగే వరకు ఉంటే చాలు, గ్రేవీ బాగుంటుంది. మరి ఎక్కువ వేస్తే చికెన్ అనేది విరిగిపోతుంది, బాగుండదు కర్రీ. వచ్చేసి ఇలా అవుతుంది చూడండి, బాయిల్ అవుతుంది. దీనిలోకి మళ్ళీ మనం కొత్తిమీర పుదీనా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా ఉంది. ఇప్పుడు మనము దీనిలోకి మనం మసాలా వేసుకోవాలి. మసాలా వేసుకొని ఒక 2 మినిట్స్ పెడితే సరిపోతుంది. ఇలా ఉంటే సరిపోతుంది కర్రీ అనేది. ఇప్పుడు మసాలా వచ్చేసి 1 స్పూన్ వేసేసి ఒక 2 మినిట్స్ మనం మూత పెట్టేసి మనం ఒక 2 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. దాని మీద కావాలనుకుంటే మళ్ళీ కొత్తిమీర వేసుకోండి, బాగుంటుంది. నా దగ్గర కొత్తిమీర అయిపోయింది కాబట్టి వేయలేదు. ఎలా ఉందో కామెంట్ చేయండి.